మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మన ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, and now abide faith, hope and love, these three, but the greatest of these is love. దేవుని ప్రేమ గురించి మరొకసారి అపోస్తలుడైన పౌలు మరి ఆయన రాస్తున్నటువంటి మాటలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ అంటే మనము దేవుని పట్ల ఆశ కలిగి ఉండడం, దేవుని పట్ల ఎంతో ఆశ కలిగి ఉండడం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రేమ దేవుడు కలిగి లేడు, కానీ దేవుడే ప్రేమ అయినాడు. ఇట్స్ నాట్ గాడ్స్ హ్యాస్ లవ్ బట్ గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అయినట్లుగా మనకి తెలియజేస్తుంది. అందుకే మన జీవితంలో మొదటిగా మనం దేవుడిని ప్రేమించాలి. మన జీవితంలో మొదటిగా మనము దేవుడిని ప్రేమించాలి. మనం వెంబడిస్తున్నామంటే మనం దేవుడిని ప్రేమించినట్లుగా మనం ఉంటుంది, చాలా ప్రాముఖ్యం. ఇఫ్ దేర్ ఈస్ నో లవ్, మనలో ప్రేమ లేకపోతే, దేవుని ప్రేమించే మనసు లేకపోయినట్లయితే అవర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మియర్, అంటే మన క్రైస్తవ జీవితం వ్యర్థమైందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే మనము దేవుని ఎప్పుడు ప్రేమించినది చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క లోకంలో కూడా మనం చూసినట్టయితే, ఈ లోకంలో ఉన్నవారు కూడా ఏమనుకుంటారంటే, మాకు ప్రేమ కావాలి అండ్ ప్రేమలో కదిలితే బాగునని అనుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలో మరి ఈ యొక్క లోకంలో మాత్రమే కాదు, కానీ పరలోకంలో కూడా దేవుని సందులో కూడా మనకి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ ప్రేమ అనేది లేకపోతే మనం ముందుకెళ్ళడానికి అవకాశం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ మొదటి కొరింథీ 13వ అధ్యాయం మొత్తం కూడా ప్రేమ గురించి రాయబడింది. అందుకే మొదటి వచ్చిన చూసినట్లయితే ఫస్ట్ మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళంనై ఉందును. Though I speak with tongues and of men and angels, but I have not love, I have become sounding brass or a clanging cymbal. అంటే మనము ప్రేమ లేని వారమైతే మనము మ్రోగిడి తాళంలాగా ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మనం చూసినట్లయితే మనం ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము దేవుని కూడా అంతే విధంగా దేవుని మనం ప్రేమించాలి. మొదటి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవాలని ఉంటుంది. అక్కడ ఏముందంటే దేవుని మనము ప్రేమించడం చాలా ప్రాముఖ్యత. మొదటిగా మనము దేవుని అడగడానికి ముందుగా మన జీవితంలో మొదటిగా మనం పరీక్షించుకోవాల్సింది ఏంటి, మన జీవితంలో మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం, ఎంతగా దేవుని పట్ల మనము ఆశ కలిగి ఉన్నాం, దేవుని పట్ల ఎంతగా మనము ఆయన మీద ఆధారపడుతున్నామని చాలా మన ప్రాముఖ్యమైంది. అందుకే ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించినట్లుగా మనం ఒకప్పుడైతే మనమేమి నీతిమంతులుగా దేవుని రాజ్యంలోకి రాలేదు, కానీ ఒకప్పుడైతే మనము మరి పాపం చేసి మనము వేరు మార్గంలో వెళ్తున్నట్టు మనల్ని దేవుడు మనల్ని తీసుకొచ్చి మళ్ళీ దేవుని యొక్క రాజ్యంలో మరి ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి అందుకే దేవుడు ఫస్ట్ లవ్ చేశాడు. గాడ్ హూ లవ్డ్ ఫస్ట్. దేవుడే మనల్ని ప్రేమించాడు, మనం దేవుని ప్రేమించడం కాదు. దేవుడు మొదటగా ప్రేమించి పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ప్రదేశానికి వెళ్ళి మరి సువార్తను ప్రకటించి అనేక మంది రక్షణ పొందడానికి దేవుడు తన మార్గమును సరళం చేసినట్లుగా మనకి తెలియజేస్తుంది. అందుకే ఇట్ ఈస్ గాడ్ హూ లవ్డ్ అస్ ఫస్ట్. దేవుడు మొదటిగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుని ప్రేమను పొందుకున్న మనం ఏం చేయాలి, తిరిగి మనం ఎప్పుడు కూడా ప్రేమించాలి. దేవుని వాక్యం ఏం చేస్తుంది, మనం ఎవరైనా మనకు ప్రేమ చూపిస్తే మనం కూడా వాళ్ళకి మనం ప్రేమ చూపించాలి. అంటే వెన్ యూ నో దట్ గాడ్ హెస్ లవ్డ్ యూ, దేవుడు నిన్ను ప్రేమిస్తే దేవునికి మనము అనుకూలంగా మనం కూడా ప్రేమను చూపించడం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో మనకి దేవుని ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యత వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పగ కలహమును లేపును, కానీ దేవుని ప్రేమ దోషములన్నింటినీ కూడా కప్పును. అది ఏం చేస్తుంది నెక్స్ట్? కప్పును అంటుంది. అంటే అది ఏం చేస్తుందంటే మనకు దోషం ఏదైనా ఉన్నట్లయితే వాటిని కూడా కప్పుతుంది. దేవుని ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచిస్తే దేవుని ప్రేమ గురించి ఒకసారి ఆలోచిస్తే మనందరం వ్యక్తిగతంగా మనందరం మరి రకరకాల లైఫ్లో మనం జీవించి వచ్చాం.
మన లైఫ్ ఎలా ఉందో దేవుడికి తెలుసు, మనకు తెలుసు. కాబట్టి మనం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ మన లైఫ్ ఎలా ఉందో అది దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు మన జీవితాన్ని ఎలా రక్షించాడు, ఎలా మనం కాపాడాడు, దేవుడు ఎలాగా ఆయన జీవితాన్ని మన జీవితంలో మరి అద్భుతం జరిగించాడని ఒకసారి ఆలోచిస్తే మనం నిజంగా దేవుడిని ప్రేమించకుండా ఉండలేం. అందుకే కలహం మనం ఏం చేస్తుందంటే మరి పగ కలహమును లేపును, కానీ ప్రేమ దోషములన్నింటినీ దేవుని ప్రేమ అనేది ఏం చేస్తుంది మన జీవితంలో దోషములన్నీ కప్పుతుంది. మన జీవితంలో ఏ దోషం ఉన్నా సరే దాన్ని దేవుని ప్రేమతో మరి కప్పివేయబడింది. ఇంతకుముందు అయితే మనం పాత నిబంధనలు చూసినట్లయితే మనం పాపం అనేది ఇట్లా కప్పబడింది, కానీ నూతన నిబంధనలకు వచ్చేసరికి ఇది పూర్తిగా తొలగించబడింది. మన జీవితంలో అది కడిగివేయబడింది. అంటే మన జీవితంలో పూర్తిగా ఆ యొక్క పాపం నుంచి మనకి తొలగించబడింది, మనకి నీతిమంతులుగా మనం తీర్చబడ్డామని దేవుని వాక్యము తెలియజేస్తుందండి. అందుకే పాల్ ది అపోస్టల్ ఇక్కడ రాస్తున్న కొరింథీ సంఘం రాస్తున్నాడు అబౌట్ 3 థింగ్స్ ఇన్ ద లైఫ్. మన జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు చాలా అవసరం అంటున్నాడు. 1 ఈజ్ ఫెయిత్ అండ్ ద హోప్ అండ్ లవ్ ఆఫ్ దోస్. వీటిలన్నింటిలో మనం చూసినట్లయితే ఏది గొప్పది అని ఒకసారి ఆలోచిస్తున్నట్లయితే అన్నిటికీ ఒక విశ్వాసం తక్కువగా ఉండొచ్చు. మనము అంతగా గొప్పగా వాడబడకపోవచ్చు, కానీ మనం తక్కువగా ఉన్నా సరే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అదేవిధంగా మన హోప్ కూడా, మనకి ఎక్కడెక్కడో మనకు భయం ఉంటుంది లైఫ్లో, అయినప్పుడు కూడా దేవుడు మనం అంగీకరిస్తాడు. కానీ మన జీవితంలో దేవుడు చూస్తే ఏంటంటే మనకు ప్రేమను చూస్తాడు దేవుడు. ఇఫ్ యూ హ్యావ్ లవ్, నీకు దేవుడు ప్రేమ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడిని తప్పకుండా ప్రేమించగలుగుతావు. అందుకని మన జీవితంలో బైబిల్లో మనం చూసినట్లయితే మొదటగా మనం చూస్తే విశ్వాసం నుంచి ఆలోచించినట్లయితే చదవము 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను. అక్కడ కొండలను పెకిలింపలేటువంటి విశ్వాసం నాకుంది అని అనుకుంటున్నాడు, కానీ ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. అంటే ఏమంటాడు? ప్రేమ లేనివాడైతే మనము వ్యర్థుడు అని చెప్తుంది. అంటే మనం ఎందుకు పనికిరాం, దేవుని సన్నిధిలో ఎందుకు పనికిరాం అంటాడు. ఇప్పుడు మత్తయి సువార్త ఒకసారి చూసినట్లయితే మన మాథ్యూ చాప్టర్ 7లో చూస్తే ఒకసారి మాథ్యూ 7లో మన ఇక్కడ ఆరాధనలో జరుపుతుండగా దేవుడు ఈ మాటతో మాట్లాడారు. మాథ్యూ 7లో ఒకసారి మనం 20 చూద్దాం ఒకసారి. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంన ప్రవచింపలేదా, నీ నామంన దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామంన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారలారా నా యుద్ధ నుండి పొండని. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? అక్కడ మీలో ప్రేమ లేదని దేవుడు అక్కడ మనతో తెలియజేస్తున్నాడు. అంటే అక్కడ నువ్వు వర్షం ఎందులో ఉందమ్మా 22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంన ప్రవచింపలేదా, నీ నామంన దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామంన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. కానీ ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన అక్రమం చేయవారులారా అంటే ఏంటంటే అక్కడ మనము ప్రేమను కలిగి ఉంటుంది. మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంతైతే ప్రేమను కలిగి ఉంటామో మనం అంతగా దేవుడిలో మన గొప్ప కార్యాలను పొందుకోవడానికి అవకాశం ఉంది. అయితే మన జీవితంలో ప్రాముఖ్యం చూసినట్టయితే మన జీవితంలో ఫెయిత్ కానీ హోప్ కానీ మన లైఫ్లో మనకి పెరగాలంటే మనము అందులో ఇంకా ఎక్కువగా మనం ముందుకు వెళ్ళాలంటే మన లైఫ్లో కావాల్సింది ఏంటంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతైతే మన విశ్వాసం మనము ఎలా అయితే విశ్వాసంలోనూ అలాగే నిరీక్షణలోనూ మనం ముందుకు వెళ్ళాలంటే మన లైఫ్లో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవుడిని ప్రేమిస్తే తప్పకుండా ఈ విషయాలు నువ్వు తప్పకుండా కదులుతావని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే అబ్రహాంను చూసినట్లయితే ఒకసారి మన అబ్రహాం జీవితాన్ని చూసినట్లయితే ఒకసారి 15వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూస్తే అబ్రహాం జీవితాన్ని చూసినట్లయితే పదిహేనవ అధ్యాయం 16వ వచనం. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక
నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము దీని ఇట్ వాజ్ క్రెడిటెడ్ హిమ్ రైచియస్నెస్. చూడమ్మా సార్ 15. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అక్కడ దేవుని వాక్యం చూసిన ఆయన యెహోవాను నమ్మెను. ఎలా నమ్మాడంటే ఆయన దేవుని ప్రేమతో ఆయన నమ్మినట్లుగా చూస్తున్నాం. అంటే ప్రతిదానికి బేస్ ఏంటంటే మన జీవితంలో క్రిస్టియన్ లైఫ్లో బేస్ ఏంటంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడైతే మనం ప్రేమను కలిగి ఉంటామో అప్పుడు అన్ని విషయాలు మన జీవితంలో పొందుకుంటాం. మనం ప్రేమను కలిగి ఉంటే విశ్వాసంలో కలుగుతాం. మనం ప్రేమను పండుకుంటే నిరీక్షణ కలిగి ఉంటాం. మనం ప్రేమను కలిగి ఉంటే అద్భుతాలు చూస్తాం. అయితే మన జీవితంలో ప్రాముఖ్యం ఉండాల్సింది ఏంటంటే మన లైఫ్లో క్రిస్టియన్ లైఫ్లో మనకి ఏం కావాలంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే ప్రేమ లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా మన లైఫ్లో వ్యర్థమైపోతాయి. దేవునికి ఎంత మాత్రం కూడా అది యోగ్యం కాదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సో అందుకని ఏం చెప్తున్నాడంటే అబ్రహాముకి ఒకవేళ పిల్లలు ఎక్కువ లేరు. అబ్రహాం విశ్వాసం చూసినట్లయితే అబ్రహాం విశ్వాసం కర్తగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ద్వారా విశ్వాసం మొదలైంది. ఆయన కుమారుని గురించి ఆయన కనడానికి ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి, సారా కూడా దేవుని మీద ఆధారపడింది కాబట్టి, వారిద్దరూ కలిసి దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి ఆ విశ్వాసం చాలా గొప్పది. అందుకే మనం ఆ విశ్వాసం అనేది చాలా గొప్పదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే మన జీవితంలో ఆయనకి ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు. దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూసినట్లయితే ఆయన దేవుడు తను పిలుస్తూనే ఆయన దేవుని యొక్క పని జరిగించడానికి ఆయన ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడిని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు అంతగా ఆయన ప్రేమించాడు. అంటే అబ్రహాంకి ఎవరో తెలియదు. అయితే అలాంటి సమయంలో అబ్రహాంని దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టి అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాంతో మాట్లాడారు, నీవు ఈ దేశాన్ని వచ్చేసి నా మీద నువ్వు ఆధారపడితే తప్పకుండా నేను గొప్ప కార్యం జరిగిస్తాను నీలో అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ మాటని విశ్వాసంతో నమ్మాడు. అంటే ఆ ప్రేమని ఆయన చూపించాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను దేవునికి మరి నా ప్రేమను చూపించాలని అబ్రహాం అనుకున్నాడు. కాబట్టి అబ్రహాం జీవితంలో మరి గొప్ప కార్యం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన జీవితంలో విశ్వాసంకి మనం ప్రాముఖ్యం ఏంటంటే మనం ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన వాక్యం తెలియజేస్తుంది. అందుకనే దో ఐ స్పీక్ విత్ టంగ్స్ అండ్ మెన్ ఆఫ్ ఏంజల్స్ బట్ హ్యావ్ నాట్ లవ్ ఐ హ్యావ్ బికమ్ సౌండింగ్ బ్రాస్ ఆర్ క్లీనింగ్ సింబల్. అంటే మనము ప్రేమ లేకపోయినట్లయితే మన జీవితం వ్యర్థం అంటున్నాడు. నాతో మాట్లాడిన మాట అంటే ఇట్ ఈస్ గాడ్ హూ ఫస్ట్ లవ్డ్ అస్ ఫస్ట్. దేవుడు మనల్ని ముందుగా ప్రేమించాడు. దేవుడు మన యొక్క పాపంలో ఒప్పుకున్నాడు, వాటన్ని తొలగించాడు, కానీ మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరైనా ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా సరే మన నీతిగా తీర్చడానికి ఏ డబ్బైనా సరే మనకు సహాయం చేస్తుందా? లేదా ఏ వ్యక్తి యొక్క జీవితం మనకు సహాయం చేస్తుందా? లేదా ఎవరైనా మనకు సహాయం చేయగలుగుతారా? మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఈ భూమి మీద ఉన్న మనుషులు అందరిలో ఎవరైనా సరే మన నీతిమంతులు తీర్చిన కొరకు ఎవరైనా మాకు సహాయం చేయగలుగుతారా? చెప్పండి. మనకెవరు సహాయం చేయలేరండి. ఓన్లీ దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలుగుతాడు. ఓన్లీ గాడ్, దేవుడు మాత్రం మనం చేయగలుగుతాడు. దేవుడు ఎలా చూశాడు? మనం బాగా నీతిగా బ్రతికమని చూశాడా? మన మంచి కుటుంబం నుంచి వచ్చామని చూశారా? మన జీవితం మంచిగుందని చూశాడా? దేవుడు అవన్నీ చూడలేదండి. వెన్ గాడ్ కేమ్ టు యూ ఫస్ట్, దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు రక్తపు మడకలతో అలా ఉన్నప్పుడు నిన్ను చూశాడు దేవుడు. నిన్ను చూసి దేవుడు ఎజెకియల్ గ్రంథంలో ఉంటుంది అన్నమాట. మనం చూసినట్లయితే దేవుడు చూసి మన మీద కనికరపడి మనం తీసుకుని వెళ్ళి ఆ రక్తమంతా కడిగేసి మనల్ని నీతిమంతులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడు అటువంటి ప్రేమను మనలో చూపించినప్పుడు మనం నీతిమంతులు అయిన తర్వాత దేవుని ప్రేమించకుండా ఉండలేమండి. మనం ఖచ్చితంగా దేవుని ప్రేమిస్తుంది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మనము ఫెయిత్లో కదలాలంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది మన లైఫ్లో. ప్రేమ లేకపోయినట్లయితే మనము వీటిలో కదలడానికి లేదు. మరి లవ్ ఈజ్ ద బేస్ టు యూ టు మూవ్ ఇన్ ద ఫెయిత్ అండ్ ద హోప్. నీ జీవితంలో విశ్వాసము అలాగే నిరీక్షణ కలిగి ఉండడానికి ప్రాముఖ్యత ఏంటంటే బేస్ ఏంటంటే నీకు మరి ఆ లవ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీ లైఫ్లో ఏ బేస్ లేకుండా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు. నీ లైఫ్లో ఏదో ఒక బేస్ ఉంటుంది లైఫ్లో. ఆ బేస్ ఏంటంటే క్రిస్టియన్ లైఫ్లో మన బేస్ ఏంటంటే లవ్ అనేది చెప్తున్నమాట. ఆ ప్రేమ అనేది కలిగి ఉంటే మనలో విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, మనలో మరి ప్రార్థన ఉంటుంది, అన్ని విషయాలు మన జీవితంలో ఉంటాయి. అయితే మనం మొట్టమొదటిగా దేవుడిని ప్రేమించినది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. అందుకే అని చెప్తున్న ఒక దైవజనుడు చెప్పాడు, జార్జ్ ముల్లా అనే దైవజనుడు, ద బిగినింగ్ ఆఫ్ యాంగ్జైటీ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఫెయిత్. ఒకవేళ మనలో ఆందోళన ఉంటే మనకి అక్కడ విశ్వాసం ఆగిపోతుంది. ద బిగినింగ్ ఆఫ్ ట్రూ ఫెయిత్ ఈజ్ ఎండ్ ఆఫ్ యాంగ్జైటీ. అంటే మన జీవితంలో ఆ వేదన పోతే మన జీవితంలో విశ్వాసం అనేది కదులుతుంది. కాబట్టి మన జీవితంలో ఆయన్ని పోగొట్టుకోవడానికి మన జీవితంలో దేవుని యొక్క ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ
ఇంకో మాట దేవుడు ఇంకో మాట ఏంటంటే హోప్, నిరీక్షణ గురించి మాట్లాడారు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవుడు మనం తిరిగి జన్మింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. దెర్ ఇస్ అ హోప్ ఇన్ అస్. మనలో నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను తప్పకుండా తీసుకుని వెళ్తాడు, తప్పకుండా పరలోకం తీసుకెళ్తాడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు, నేను చేసిన పని చేసి తప్పకుండా ఆశీర్వదిస్తాడు, నా పనిలో దేవుడు నాతో ఉంటాడు, నా ఉద్యోగం నాతో ఉంటాడు, బిజినెస్ నాతో ఉంటాడు, నేను వెళ్తున్న మార్పు నాతో ఉంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉంటాడు అని నిరీక్షణ మనలో ఉంటుంది. ఎందుకు ఎలా వస్తుందంటే అది దేవుని ప్రేమ నీ లైఫ్లో ఉంది కాబట్టి. ఇఫ్ యూ హ్యావ్ లవ్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ ప్రేమ ఉంటే అన్నింటిని నువ్వు కలిగి ఉంటావు. దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదేవిధంగా రోమిల్ రాసిన పత్రిక చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 verse 5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. అందుకని చెప్తున్నట్టు మనము ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరుస్తుంది. మనకు నిరీక్షణ ఉంది, మనకు హోప్ ఉంది. ఈ హోప్ ఎప్పుడు కూడా మనల్ని మరి ఆ కిందకు పడనీదు. ఈ హోప్ ఎప్పుడు కూడా మనల్ని పైకి లేవనెత్తా ఉంటుంది. మనం కిందకి పడిపోతూ ఉంటే ఈ హోప్ అనేది ఎప్పుడు కూడా మనం పైకి లేవనెత్తా ఉంటుంది. అయితే బేస్ ఏంటంటే తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు చెప్తున్నట్టు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే బేస్ పాయింట్ ఏంటంటే మన లైఫ్లో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ఇఫ్ దెర్ ఈస్ నో లవ్, ప్రేమ లేకపోతే యూ కెనాట్ మూవ్ ఇన్ ఫెయిత్, యూ కెనాట్ మూవ్ ఇన్ హోప్. నిరీక్షణలో విశ్వాసంలో కదలడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ప్రేమ లేదు కాబట్టి. ఎందుకంటే ప్రేమ ద్వారా మాత్రమే మన విశ్వాసం కలుగుతుంది, ప్రేమ ద్వారా మాత్రమే నిరీక్షణ కలుగుతుంది, ప్రేమ ద్వారా మాత్రమే ప్రార్థన వస్తుంది, ప్రేమ ద్వారా మాత్రమే మనము దేవుని ఆరాధించగలుగుతాం. అందుకని మన జీవితంలో ఇవన్నీ మన జీవితం ఉండాలంటే బేస్ ఏంటంటే మనకి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడుతుంది. మన హృదయంలో కృమ్మరించబడుతుంది. ఎలా కృమ్మరించబడుతుందంటే దేవుని ప్రేమ ద్వారా మనకు కృమ్మరించబడుతుంది. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు, దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుని ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. సో ఇఫ్ దెర్ ఈస్ నో లవ్, బైబిల్ ఏం చెప్తుందంటే యువర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ మియర్లీ వేస్ట్. నీ యొక్క జీవితం, మీ క్రైస్తవ జీవితం వ్యర్థం అంటున్నాడు. అందుకే మన జీవితంలో మనం ప్రేమ కలిగి ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం చెప్తున్నాడు ఫెయిత్, హోప్ అండ్ లవ్. ఒకవేళ ఈ మూడింటిని ఒకవేళ కనుక ఏది మంచిది ఏది చెడ్డది మనం చూసినట్లయితే, అంటే ఏది మంచిదని చూసినట్లయితే వీటిలో ప్రాముఖ్యంగా మనకు ప్రేమ అనేది దేవుడు చూపిస్తున్నాడు. అందుకే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం మన లైఫ్లో. అందుకే చెప్తున్నాడు, లవ్ గురించి చెప్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం లవ్ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఇక్కడ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. గాడ్ ఈజ్ లవ్ అండ్ అన్కండిషనల్ సాక్రిఫిషియల్. వీ షుడ్ హ్యావ్ దట్ సచ్ లవింగ్ కైండ్నెస్. అంటే అటువంటి ప్రేమను మనం కలిగి ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. ఒక దైవజనుడు చెప్పాడంటే, సిహెచ్ జూడ్స్ అనేటువంటి దైవజనుడు ఏం చెప్పాడంటే, ఆల్ గాడ్స్ యాక్టివిటీస్ లవింగ్. అంటే దేవుని యొక్క క్రియలన్నీ కూడా మనము దేవుని యొక్క ప్రేమతోనే జరుగుతున్నాయి. మన జీవితంలో మనకి ఏది ఇచ్చినా దేవుడు మనకి ఎలా ఇస్తున్నాడు అండి? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇస్తున్నాం. మనది నీతివంతులుగా మార్చబడ్డాం కాబట్టి, మనం చాలా గొప్పవారుగా అయిపోయాం కాబట్టి, చాలా ఇదిగా ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఇవ్వట్లేదండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు ఒకటి ఇస్తున్నాడంటే ఆల్ దట్ ఈజ్ లవింగ్, ఆల్ ద గాడ్స్ యాక్టివిటీస్ ఈజ్ లవింగ్. ఆయన ప్రేమతో ఇస్తున్నాడు. మన గురించి ఒకసారి ఆలోచించినట్లయితే మన జీవితంని మన యొక్క జీవితం ఎప్పుడు కూడా సాఫ్కి వెళ్ళడం కొరకు మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. దేవా, నా జీవితము ఏ ఇది లేకుండా, హెచ్చు తగ్గు లేకుండా ఆ జీవితం కొనసాగాలని మనం ఇప్పుడు కాదు, పరలోకి వచ్చేంత వరకు మనం ప్రార్థిస్తూనే ఉంటాం. ఎందుకంటే మన లైఫ్లో తప్పకుండా అప్ అండ్ డౌన్స్ మన లైఫ్లో ఉంటాయి. డౌన్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు డౌన్ అయిపోతాం మనం, హెచ్చు ఇచ్చినప్పుడు హెచ్చుగా అయిపోతాం మనం. అలా కాకుండా మనము దేవ నన్ను ప్రత్యేకంగా మీలోనే చూస్తూ, మీలోనే కదులుతూ, అలా స్థిరంగామైనటువంటి ప్రేమని నాలో దయచేయండి అని మనం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. అది అందరికి ఎవరు కాదండి, అందరూ కూడా ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో హెచ్చు తగ్గులు వాళ్ళ లైఫ్లో ఉంటాయి. అలాంటి హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు తప్పకుండా నా జీవితము వీటిలో డౌన్ అయినప్పుడు కిందికి డౌన్ అయిపోకుండా, హెచ్చు అయినప్పుడు హెచ్చుగా అయిపోకుండా నేను తప్పకుండా మీలో కొనసాగడం కొరకు నన్ను నడిపించని ప్రభాని మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూనే ఉంటాం.
అది ఇక్కడ చూసినట్లయితే ఆల్ గాడ్స్ యాక్టివిటీ ఈజ్ లవింగ్. దేవుడు మనకిస్తున్న ప్రతి ఒక్కటి, మన ప్రతి ఒక్క పైసా కానీ, దేవుడు ప్రతి ఒక్క రూపీ కానీ, లేదా ప్రతి ఒక్క విషయం కానీ దేవుడు మనకిస్తున్న ప్రతి ఒక్కటి కూడా ప్రేమతోనే ఇస్తున్నాడు, కానీ అది దేనితో ఇవ్వట్లేదండి. అందుకే మనం ఏం చేయాలంటే మనము ఇట్ ఈస్ గాడ్స్ లవింగ్ కైండ్నెస్. దేవుని యొక్క ప్రేమ ద్వారా ఇది నాకు ఇస్తున్నాడు. ఈరోజు మంచి ఆరోగ్యం పొందుకున్నావా, ఈరోజు మంచి జీతం పొందుకున్నావా, లేదా మంచి ఉద్యోగం పొందుకున్నావా, లేదా మంచి కార్యం జరిగించావా, నీ జీవితంలో కార్యం జరిగించిందంటే దానికి కారణం ఏంటంటే ఇట్స్ గాడ్స్ లవింగ్ కైండ్నెస్. ఇఫ్ హీ క్రియేట్స్ ఇన్ లవ్. ఆయన ఈ భూమిని సృష్టించాడంటే ఎలా సృష్టించాడంటే ఆయన ప్రేమ ద్వారా సృష్టించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇలా సృష్టించాడు. మనిషి ఎలా ఉంటాడో దేవుడికి ముందుగానే తెలుసండి. మనిషి జీవితం అంటే దేవుడు ముందుగానే తెలుసండి. దేవుడు పడిపోతాడని దేవుడికి తెలుసు ముందుగానే. అయినప్పుడు కూడా మనిషిని దేవుడు సృష్టించాడు. కారణం ఏంటంటే హీ క్రియేట్స్ ఇట్ ఇన్ లవ్. ఆయన ప్రేమతో ఆయన మరి సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనల్ని ఎంతగా దేవుడు మనల్ని తీసుకున్నాడంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన దగ్గర తీసుకుంటున్నాడు. మనం పాపం చేసి తప్పులు చేసి వేరే రకరకాల ఇష్యూలు మన లైఫ్లో ఉండడం ద్వారా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అంటాడు, నేను తోసేన దేవుడు ఎప్పుడు అన్నాడు, ఇఫ్ ఎనీబడి కమ్స్ టు మీ ఐ విల్ నెవర్ క్యాచ్ దెమ్ అవుట్. అంటే ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను ఎప్పుడు కూడా వారిని త్రోసివేయని అంటున్నాడు. దేవుడు తప్పకుండా వారిని దగ్గరికి తీసుకుంటాడు. కాబట్టి ఇట్ ఈస్ గాడ్స్ లవ్. అది దేవుని యొక్క ప్రేమగా తెలియజేస్తుంది. ఇఫ్ హీ రూల్స్ ఇన్ లవ్. ఆయన ఒకవేళ కనుక మనల్ని పరిపాలిస్తున్నట్లయితే ఆయన పరిపాలన అంతా కూడా ప్రేమతో ఉంటుంది అన్నమాట. కష్టంగా మనల్ని బాధ పెట్టే విధంగా అలా ఉండదండి. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించేదో ఉంటుందండి. ఇఫ్ ఈ జడ్జెస్ ఇన్ లవ్. ఆయన మనల్ని తీర్పు తీరుస్తున్నట్లయితే ఎలా తీర్పు తీరుస్తారంటే ప్రేమతో తీర్పు తీరుస్తారు. కాబట్టి మన లైఫ్లో ఎప్పుడైనా సరే ఏమైనా హెచ్చు తగ్గులు మన లైఫ్లో ఉన్నా సరే మనం దేవునిలో మనం ముందుకు సాగేటట్లుగా మనం ఎప్పుడు ప్రార్థిస్తున్నాం, మనం ఎప్పుడు కూడా ప్రార్థించాలి. సో లవ్ ఈజ్ సో మచ్ ఈజ్ నేచర్. ఆయన ఒక జీవితాన్ని చూసినట్టయితే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ప్రతి యాక్షన్లో మనం చూసినట్టయితే దేవుని ప్రేమనే మనకు కనబడుతుంది. సో ఇఫ్ యూ సీ గాడ్స్ లవ్ ఇన్ హిస్ లైఫ్, ఆయన జీవితంలో మనం దేవుని ప్రేమను చూస్తున్నట్లయితే మనం ఎప్పుడు కూడా మరి ఆయన ప్రేమించడానికి ఎప్పుడు కూడా మనం వెనకాడం. ఎందుకంటే దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు నేను కూడా ప్రేమించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. సో ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, అంటే లవ్ ఈజ్ గాడ్. అంటే దేవుడు మనకి ప్రేమ అన్నాడు. ఇఫ్ ఇట్స్ నాట్ గాడ్స్ హ్యాస్ లవ్. దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాదు, కానీ దేవుడే ప్రేమ అయి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో హీ హూ లవ్స్ ఈజ్ బోర్న్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా దేవునితోనే వాళ్ళు మరి ఒకసారి చూద్దాం, ఆ వాక్యం కూడా చూద్దాం మనం. 1 యోహాను రాసిన పత్రిక 4:7 1 John 4:7. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. మనకి ప్రేమ ఎలా కలుగుతుందండి? దేవుని మూలంగా కలుగుతుంది. ఒకవేళ దేవుడు లేకపోతే మన లైఫ్లో ప్రేమ అనేది లేదు. అంటే మనకి ఈ లోకపరమైన ప్రేమ కాదండి, దేవుని సంబంధించి దైవ సంబంధించిన ప్రేమను మనం చూసినట్లయితే దేవుడు మన జీవితం లేకపోతే మనకి ప్రేమ అనేది లేదంటున్నాడు. సో దేవుడు మనలో ఉండాలంటే మనము దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి నమ్మకంగా జీవించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆయన లేకపోయినట్లయితే మన జీవితంలో ప్రేమ లేదంటున్నాడు. హీ హూ లవ్స్ ఈజ్ బోర్న్ ఆఫ్ గాడ్. ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో వారు మరి వాళ్ళు దేవునితో జన్మించినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అదేవిధంగా 1 యోహాను రాసిన 4:8 చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క ప్రేమను మనము చదవవచ్చు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చూడండి, ప్రేమ లేనివాడు ఎప్పుడు కూడా దేవుని ఎరగడు. దేర్ ఈజ్ నో లవ్ ఇన్ యూ. నీ జీవితంలో ప్రేమ లేకపోయినట్లయితే, దేవుని పట్ల ప్రేమ లేకపోయినట్లయితే, సో యువర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మియర్ వేస్ట్. నీ యొక్క జీవితం వ్యర్థం అంటున్నాడు. ఎందుకంటే నీలో ప్రేమ లేకపోతే, దేవుని పట్ల ప్రేమ లేకపోయినట్లయితే మనము అది వ్యర్థమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే మన జీవితంలో విశ్వాసంలో కదలాలంటే, మనం నిరీక్షణలో కదలాలంటే, ప్రార్థనలో కదలాలంటే, మనము దేవుని ఆరాధించాలంటే మనం ఏం చేయాలన్నా సరే బేస్ ఏంటంటే మన లైఫ్కి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ కానీ ఇది లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అంటే ఉట్టిగా నీళ్ళలో వేసినట్టుంటాయి, కానీ అవి నిజంగా మరి దేవునికి నమ్మకంగా ఉండవు అనమాట. దేవుని ప్రేమని కలిగి ఉండవని. సో ఏ లవింగ్ క్రిస్టియన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్రిస్టియన్. ఎవరైతే ప్రేమ కలిగిన క్రైస్తవులు ఎలా ఉంటారో ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్రిస్టియన్. అంటే ఇక్కడ చూసినట్లయితే ఏ లవింగ్ క్రిస్టియన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్రిస్టియన్. అందుకని ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో వారు నిజమైన క్రైస్తవుడుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ లైఫ్లో ఏమి లేకపోయినా పర్లేదు, ఒకవేళ విశ్వాసం తక్కువన్నా పర్లేదు, హోప్ తక్కువన్నా పర్లేదు, కానీ నీలో ప్రేమ ఉన్నట్లయితే నీవు తప్పకుండా నిజమైన క్రైస్తవుడిగా పిలుస్తావు. అయితే ఒకసారి మనం ఆలోచించినట్లయితే
మనం ప్రేమను కలిగి ఉంటే మనం తప్పకుండా ఇందులో మనం కదులుతాం, విశ్వాసంలో కదులుతాం, మనం నిరీక్షణలో కదులుతాం, ఆరాధనలో కదులుతాం, మరి ప్రార్థనలో కదులుతాం, అన్ని విషయాల్లో కదులుతాం. కానీ మన జీవితంలో ఆ యొక్క ప్రేమ అనేటువంటి మనం లేకపోయినట్లయితే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదని చెప్తుంది. సో లవ్ ఆయిల్స్ ది అఫెక్షన్స్. మన లైఫ్లో ఆ ప్రేమ ఉన్నట్లయితే, ఆయిల్స్ అంటే స్నేహపూర్వకంగా మనం చేస్తుంది ఏంటంటే దేవుని పట్ల మనం ఎంతైతే ప్రేమిస్తున్నామో అంతగా మనల్ని మరి ఆ ఒకరి పట్ల ఒకరు మన అనురాగంతో కదలట కొరకు, ప్రేమను కలిగి ఉంటే కొరకు ఆ లవ్ అనేది మనకు సహాయం చేస్తుంది. ఇఫ్ దేర్ ఈస్ నో లవ్, అక్కడ ప్రేమ లేకపోతే అక్కడ ఏముంటుందండి? ద్వేషం ఉంటుంది. అందుకే మనం ప్రేమ లేకపోతే మనలో ద్వేషం ఉంటుంది. మనము ఎప్పుడైనా ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే, ఇఫ్ దేర్ ఈస్ నో లవ్ ఇన్ యూ, దెర్ ఇస్ ఏ హేట్ ఇన్ యూ, నీలో ద్వేషం ఉంది. ఐదర్ టూ థింగ్స్ ఇన్ లైఫ్, ఒకటి ద్వేషం ఉంటుంది, ఇంకో రకంగా ప్రేమ ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా మనము కుడివైపుకి అంటే దేవుని యొక్క ప్రేమ వైపు మనం ఎప్పుడు మొగ్గు చూపడం చాలా ప్రాముఖ్యం. మన లైఫ్ ఏంటంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని ఇటువైపు తిప్పుతూ ఉంటుంది అపవాది ఎప్పుడు కూడా. కానీ మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని నమ్మకంగా జీవిస్తూ కూడా మనం ప్రేమ వైపు మన జీవితాన్ని మలుచుకోవాలి. మనం ప్రేమ వైపు మర్చుకుంటే అప్పుడు ఇవన్నీ కూడా మన లైఫ్లో విశ్వాసము, నిరీక్షణ అన్నీ కూడా మన లైఫ్లో జరుగుతాయండి. అందుకే మన లైఫ్ని తప్పకుండా ప్రేమతో మరి ఉంచుకుంటుంది చాలా ప్రాముఖ్యం ఉంది. లవ్ ఆయిల్స్ ద వీల్స్ ఆఫ్ అఫెక్షన్ అండ్ సెట్స్ హిమ్ ఆన్ దట్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు హిస్ బ్రదరన్. ఆయన సహోదరులకి సహాయం చేసేవారుగా ఆ ప్రేమ ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ఇక్కడ దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే ఇట్ బేర్స్ ఆల్ థింగ్స్, అంటే అది తప్పకుండా అన్నింటినీ తాళుకొని అంటుంది. మన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని కూడా మనం తాళుకొని నిలబడాలి. అంటే మన జీవితంలో దేన్ని కూడా మనము దేవుని సందులో మనం ఎప్పుడు కూడా దాన్ని పట్టుకొని దేవుని సందులో మరి ఆ తాళుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి చాలా ప్రాముఖ్యత దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అండ్ ఆల్సో బిలీవ్స్ ఆల్ థింగ్స్, అంటే నమ్ముతుంది, విశ్వాసం అనే ప్రేమ కలిగి ఉంటే అది నమ్ముతుంది. కాబట్టి బిలీవ్స్ ఆల్ థింగ్స్. అంత మాత్రం కాదు కానీ హోప్స్ ఆల్ థింగ్స్, ఆయన నిరీక్షణలో ఎప్పుడు కూడా ముందుకు కదలడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎండ్యూర్స్ ఆల్ థింగ్స్, అంటే ఆయన జీవితంలో ఏ ఇబ్బందికర పరిస్థితి సరే, ఏదైనా సరే దాన్ని తాలుకొని మరి దేవుని మీద ఆధారపడితే ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంది. మనము మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక verse 13, verse 5. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దేవుని ప్రేమ కలిగిన ఎలా ఉంటాయి ఎప్పుడు కూడా మన జీవితంలో అమర్యాదగా నడవదు. ఎప్పుడు కూడా మరి దేవుని ప్రేమ ఉన్నవారు ఎప్పుడు కూడా అమర్యాదగా నడవరు. ఎప్పుడు కూడా మరి రెస్పెక్ట్తో మరి ముందుకెళ్తుంటారు, దేవుని ప్రేమతో ముందుకెళ్తుంటారు. దేవుని ప్రేమ ఉన్నట్లయితే అది సమస్తమైన దోషములది కప్పేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా స్వప్రయోజనము విచారించుకుంది. ఎప్పుడు కూడా స్వప్రయోజనం గురించి విచారించింది. దేవుడు ఏం చేశాడు మన కొరకు? ఆయన అన్నీ వదిలిపెట్టుకున్నాడు, పరలోకాన్ని వదిలిపెట్టాడు. ఆ పరలోకాన్ని వదిలిపెట్టి ఆయన విడిచిపెట్టి మన కొరకు భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. ఈ భూ సంబంధంగా చూసినట్లయితే యేసు ప్రభు కూడా కొన్నిసార్లు కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయన మరి ఆ మనుషులు చేసిన పరిస్థితులు కొన్నిసార్లు మరి కోపం వస్తుందన్నమాట. అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చాడు ఆయన. పరలోకం ఎలా ఉంటుంది, భూమి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే ఈ భూమి మీదకి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే హీ లవ్స్ అస్, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందుకే అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకుందు, త్వరగా కోపడదు. మనం ఎప్పుడు కూడా త్వరగా కోపడడం, మనం ప్రేయర్ చేసుకోవాలి దేవుని సందులో. మనం ఎప్పుడు కూడా మన దేనికి కూడా మన కోపడడం కానీ మరి ద్వేషం కానీ అలాంటిది ఏమీ లేకుండా మనం ప్రేయర్ చేసుకోవాలి. అది ఒకరోజు ఇప్పుడే ప్రార్థిస్తే అది వస్తుందని మాత్రం నేను చెప్పను. కానీ నీవు ప్రార్థించుకుంటూ ఉండాలి. ఒకరోజుకైతే అది రాదు. అది అందరిలో నువ్వు మెల్లమెల్లగా దేవుని సందులో నువ్వు ప్రార్థించుకుంటుంటే అప్పుడు తప్పకుండా మరి దాని నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది. అంత మాత్రం కాదు, అపకారము మనస్సులో ఉంచుకున్నది. ఒకవేళ ఎవరైనా మీకు హాని చేస్తుంటే ఒకవేళ దాన్ని వెంటనే దేవుని యొక్క ప్రేమలో మీరు దాన్ని క్షమించి మీరు దాన్ని మనసులో ఉంచుకోకుండా దాన్ని కాకుండా ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మరి దేవుని కార్యం వారి జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకుందు, త్వరగా కోపడదు, అపకారంను మనసులో ఉంచుకొనదు. దాని ప్రేమ మనం కలిగి ఉన్నామంటే ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉంటుంది మనకి. కాబట్టి మన లైఫ్లో ఒకసారి ఆలోచించుకోవాలా. మన హ్యూమన్ మైండ్ చాలా మరి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి
వాటన్నిటిని మార్చుకొని దేవుని ప్రేమను కలిగి ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనం. 1 John chapter 5 verse 2 and 3. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని వాక్యం మనం చూసినట్టయితే మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞను నెరవేర్చేవారమైతమా, దేవుని పిల్లలను ప్రేమించమన్న దానివల్లనే ఎరుగుదుము. ఎలా మనకు తెలుస్తుంది? మనం ఎలా హౌ టు ఎగ్జిబిట్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమని మనం ఎలా ఎగ్జిబిట్ చేయగలం? మనం ఒకసారి ఆలోచించినట్టయితే సార్ చూద్దాం ఇంగ్లీష్లో. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలనే ఎరుగుదుము. సో దేవుని వాక్యం చూసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనం చూసినది. బై దిస్ వీ నో దట్ వీ లవ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వెన్ వీ లవ్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క వాటిని మనము మన జీవితంలో పాటించినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాం? మనము తప్పకుండా బై దిస్ వీ నో. బై దిస్ అంటే మీ జీవితంలో నీవు బయటకు పలచడం, ఇట్స్ నాట్ మరి ఆ ప్రేమ అంటే ఏదో నోటితో చెప్పేది కాదు. మేము 100 సార్లు 1000 సార్లు రాస్తే కాదండి. ప్రేమ అనేది వ్యక్తిగతంగా చూపించాలి. అంతేగాని మనము ప్రేమిస్తున్నాను రాస్తే అది కాదండి. అది ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ రైటింగ్ అంతే. అంతేగాని మన జీవితంలో మనము వెన్ యూ నో దట్ బై దిస్ వీ నో దట్ వీ లవ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వెన్ వీ లవ్ గాడ్ మనం దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే, మన జీవితంలో దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తున్నామంటే ఇట్ విల్ బి ఎగ్జిబిటెడ్ బై అవర్ లైఫ్. మన జీవితం ద్వారా అది బయటికి కనపడుతుంది. ఎలా కనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళని ప్రేమించడం అనేది మనకు కనిపిస్తుంది. సో ఇఫ్ దెర్ ఈస్ నో లవ్, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ది కమాండ్మెంట్స్ అండ్ ది గాడ్ కీప్ కమాండ్మెంట్స్. ఆయన యొక్క ఆజ్ఞలు నువ్వు బై దిస్ we know that we love children of God when we love God and keep his commandments. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తున్నాము అంటే మనము నెరవేరుస్తున్నామంటే మనం ఏంటండి, ఇట్ షుడ్ బి ఎగ్జిబిటెడ్. ఎలా తెలుస్తుంది నీ జీవితంలో నువ్వు దేవుని ప్రేమ నువ్వు తప్పకుండా నీ లైఫ్లో ఉంది అని ఎలా చెప్పగలను? మీ గురించి చెప్పాలంటే నేను ఎలా చెప్పగలను? మిమ్మల్ని చూసినప్పుడు ఎలా చేస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది అంటే బై దిస్ వీ నో దట్ వీ లవ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లల్ని మనం ప్రేమిస్తున్నప్పుడు అప్పుడు మాత్రం మనము దేవుని ఆజ్ఞల్ని మనం పాటిస్తున్నాం. లేకపోతే మనము దేవుని ఆజ్ఞల్ని మనము పాటించట్లేదు. మనము దాన్ని దేవుని ఆజ్ఞను పాటించట్లేదు. మీ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రేమ, నీ యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, నీ సహోదరుని అందరినీ కూడా నువ్వు ప్రేమించలేకపోయినట్లయితే ఇట్స్ వెరీ క్లియర్ దట్ ద బైబిల్ సేస్ దట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను నీ జీవితంలో నువ్వు పాటించట్లేదు. ఇట్స్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటంటే అది మనకు స్పష్టంగా తెలియచేయబడుతుందండి. అందుకే బై దిస్ వీ నో దట్ వీ లవ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వెన్ వీ లవ్ గాడ్ అండ్ ఈస్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. అందుకే చెప్తున్నాడు ఏంటంటే 5వ అధ్యాయం, మనము దేవుణ్ణి ప్రేమించు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారి మైతమా, దేవుని పిల్లలను ప్రేమించున్న దానివల్లనే మనము ఎరుగుదము. హౌ కెన్ ఎ క్రిస్టియన్ ఎగ్జిబిట్స్ హిస్ లవ్? ఆయన ప్రేమని ఎలా వ్యక్తపరుస్తాడు? హౌ పీపుల్ విల్ నో దట్ హీ ఈస్ లవింగ్ గాడ్, ఆయన ఈజ్ లవింగ్ పర్సన్, ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి. ఎలా చెప్పుతామంటే మనల్ని మనం ప్రేమించి మన ద్వారా మనతో మాట్లాడేటువంటి వ్యక్తులు, మన యొక్క మరి విషయాల్లో కలుగు చేసుకొని మన కోసం ప్రార్థించి ఉండేటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే అది చాలా ప్రాముఖ్యతని వాక్యం తెలియజేస్తుందని. అందుకే చెప్తున్నాడు. తర్వాత స్త్రీ చదువు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 2వ అధ్యాయం 3వ వచనం, మనం ఆ ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మనం దేవుని ప్రేమిస్తున్నామంటే మన జీవితంలో కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నాం. దేవుని ఆజ్ఞను పాటిస్తున్నామంటే వీఆర్ షోయింగ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం ఏం చూస్తున్నాం? దేవుని నిలబడినప్పుడు మనకు తప్పకుండా తెలుస్తుంది. దేవుడు చెప్తాడు, నువ్వు ఇలా ఇక్కడ నువ్వు సరిగ్గా ఉండవలసింది, నువ్వు ఇలా సరిగ్గా లేవు అన్నీ దేవుడు చెప్తాడు తప్పకుండా. దేవుడికి అన్ని విషయాలు తెలుసండి. బట్ హౌ కెన్ యూ టెల్ అదర్స్ దట్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్? నిజమైన క్రైస్తవుని ఎలా తెలుస్తుంది? వెన్ యూ లవ్ గాడ్, వెన్ యూ లవ్ అదర్స్. నువ్వు ఇతన్ని ప్రేమించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇఫ్ దేర్ ఈస్ నో లవ్,
యువర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ వేస్ట్, నీ క్రైస్తవ జీవితం వ్యర్థం అంటుంది. కాబట్టి అందుకని మన జీవితంలో ఆ యొక్క విశ్వాసం కానీ నిరీక్షణ కానీ వాటన్నిటికీ ప్రాముఖ్యమైన ఆధారం ఏంటంటే ప్రేమ అనేది ప్రాముఖ్యం. మన లైఫ్లో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. లవ్ ఈజ్ నాట్ ఎమోషన్ బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. ప్రేమ అనేది కేవలము నోటితో చెప్పేది కాదు, కానీ అది ఎప్పుడు కూడా మనకి క్రియారూపంగా మనకు తెలుస్తుంది, మనం క్రియ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది. లవ్ ఈజ్ ద హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మెన్. దేవుడు మన పట్ల చూపించిన ప్రేమని చూసినట్లయితే ఒకసారి మనం దేవుడిని ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో, హౌ కెన్ హీ లవ్ అస్, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రేమను చూస్తే మనకు అర్థమవుతుందండి. లవ్ ఇన్వాల్వ్స్ అన్సెల్ఫిష్ యాక్షన్. మన జీవితంలో మనకి అన్సెల్ఫిష్ అంటే నిస్వార్థమైనటువంటి మరి క్రియని చూపిస్తుంది. ఇఫ్ దేర్ ఈస్ లవ్ ఇన్ యూ ఇట్ షోస్ ది అన్సెల్ఫిష్ యాక్షన్. అది నీ జీవితంలో నిస్వార్థమైనటువంటి ప్రేమని చూపిస్తుంది. ఎందుకంటే ఇఫ్ దేర్ ఈస్ లవ్ ఇట్ ఇన్వాల్వ్స్ అన్సెల్ఫిష్ యాక్షన్. నీ జీవితంలో ఎటువంటి నిస్వార్థమైన ప్రేమ ఉండదు. నీవు దేవుణ్ణి, మనుషులు కూడా ప్రేమిస్తూ ఉంటావు. తర్వాత ఇట్ విల్ బి మెజర్డ్ బై హౌ యూ ట్రీట్ అదర్స్. ఇట్ విల్ బి మెజర్డ్ బై, ఎలా తెలుస్తుంది నీకు దేవుని ప్రేమని కలిగి ఉన్నానని చెప్తాను నేను, నాకు ప్రేమ ఉంది బ్రదర్ అంట మనం, కానీ ఎలా తెలుస్తుంది మనకి అంటే ఇట్ విల్ బి మెజర్డ్ బై హౌ యూ ట్రీట్ అదర్స్. నువ్వు ఇతరుల్ని ఎలా చూస్తున్నావో దాన్ని బట్టే నీ ప్రేమ ఎంత ఉందో దాన్ని బట్టి మనకు తెలియచేయబడుతుందండి. యూ కెనాట్ సే యూ హ్యావ్ లవ్ అన్లెస్ యూ షో ఇన్ యాక్షన్. నీవు ఒకవేళ నువ్వు ప్రేమ ఉన్నాను అని చెప్పినట్లయితే తప్పకుండా అది నీ క్రియారూపంగా చూపిస్తేనే అది తెలియచేయబడిన దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సో రియల్ లవ్ డిజాల్వ్స్ డిఫరెన్సెస్ అండ్ బ్యారియర్స్. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది మన లైఫ్లో? తేడాలను తొలగిస్తుంది, బ్యారియర్స్ని తొలగిస్తుంది. మన లైఫ్లో ఏ రకమైనటువంటి మన మనుషులుగా ఉన్నాం కాబట్టి మరి రకరకాల ఇష్యూస్ మన లైఫ్లో రావచ్చు. అయితే ఇలాంటి వాటిని తొలగించి ఇట్ డిజాల్వ్స్ ఆల్ ది డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో క్రిస్టియన్ లైఫ్లో మనకి డిఫరెన్సెస్ ఉన్నట్లయితే ఆ డిఫరెన్స్ అన్నిటిని కూడా ప్రేమ ద్వారా మాత్రమే వీలవుతుంది. ఆ ప్రేమ లేకపోయినట్లయితే మీరు ఎప్పటికీ డిజాల్వ్ కావు, అన్నీ కూడా అలానే ఉండిపోతాయి. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? వై హ్యావ్ యూ నాట్ షోన్ యువర్ లవ్ టువర్డ్స్ యువర్ బ్రదర్? నీ యొక్క సహోదరునికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ప్రేమ చూపించలేకపోయావు అని దేవుడు మనల్ని అడుగుతాడు. కాబట్టి మన జీవితంలో తప్పకుండా రియల్ లవ్ డిజాల్వ్స్ డిఫరెన్సెస్ అండ్ బ్యారియర్స్. మన లైఫ్లో ఏమైనా తేడాలు ఉన్నట్లయితే, ఏమైనా వ్యతిరేకత ఉన్నట్లయితే వాటన్నిటిని ప్రేమ ద్వారా మాత్రమే కలుపుతుంది, కానీ ఇంకా దేని ద్వారా మనం కలపలేం, మనం చూడలేం. ఎందుకంటే దేవుని ప్రేమ ద్వారా మాత్రమే అన్నీ సాధ్యమవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సో అందుకనే దేవుని ప్రేమ ఇట్ ఎగ్జాల్ట్స్ ఆల్ గాడ్. దేవుని హెచ్చిస్తుంది. బట్ ఇట్ ఇన్వాల్వ్స్ అండ్ ఆల్సో ఇట్ సేస్ టు యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ గాడ్. నీ సన్నిధిలో నువ్వు ఎప్పుడు కూడా నేను తగ్గించుకోవాలి, దేవుని మాత్రమే నువ్వు హెచ్చించాలని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సో ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం లాస్ట్ వచ్చి చూద్దాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ యొక్క వాక్యం చదివిన ప్రతిసారి కూడా నాకు ఎంకరేజ్ చేయబడుతుంది. ఎందుకంటే మనం మరొకసారి మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా సరే ప్రేమలో కానీ ఒకవేళ మనము దేంట్లో ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే, మనము సరిగ్గా లేకపోయినట్లయితే, ప్లీజ్ కమ్ బ్యాక్ టు దిస్ 1 కొరింథీ 13 చాప్టర్. మీరు ఆ మాటను చదివినట్లయితే తప్పకుండా మనలో నూతనమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సో కాబట్టి మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే, మన జీవితంలో విశ్వాసం ఉండొచ్చు, దేవుడు దానికి ఏమీ కాదన్నాడు. కానీ ఇఫ్ దెర్ ఈస్ నో లవ్ యువర్ ఫెయిత్ ఈస్ యూస్లెస్. నీ యొక్క విశ్వాసము వ్యర్థమైంది అంటున్నాడు. అదేవిధంగా యూ హ్యావ్ హోప్, నీకు మంచి నిరీక్షణ ఉంది, నీకు మంచి ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీ లైఫ్లో ప్రేమ లేకపోయినట్లయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నాడు. అయితే ఇఫ్ యూ హ్యావ్ లవ్, నీకు ప్రేమ ఉన్నట్లయితే ఒకవేళ నీవు నిరీక్షణ తక్కువ ఉండొచ్చు, హోప్లో తక్కువ ఉండొచ్చు, బట్ ఇఫ్ దెర్ ఈస్ లవ్, ప్రేమ ఉన్నట్లయితే తప్పకుండా వీటన్నిటిలో కదులుతామని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సో కాబట్టి మన జీవితంలో మనము ఈ యొక్క మాటకి 1 కొరింథీ చాప్టర్ 13కి ఒకసారి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది మనం ఎలా కదలాలో దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. అండ్ అబైడ్ ఫెయిత్, హోప్ అండ్ లవ్, దీస్ 3, బట్ గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ ఈజ్ లవ్. ప్రేమ అనేది చాలా గొప్పదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో మనము
దేవుని హెచ్చించాలి. మనం ఎప్పుడు కూడా దేవుని హెచ్చించాలి. అదేవిధంగా మనల్ని మనం ఎప్పుడు కూడా తగ్గించుకుంటే తప్పకుండా దేవుని హెచ్చిస్తామండి. సో నీవు హెచ్చిస్తే నువ్వు తప్పకుండా ఒకరిని హెచ్చిస్తే ఒకరిని తగ్గిస్తావు. అంటే నీ లైఫ్లో నువ్వు ఎవరిని హెచ్చిస్తున్నావు చూసుకోవాలి. నువ్వు దేవుని హెచ్చిస్తున్నట్టే తప్పకుండా నిన్ను తగ్గించుకుంటావు. అయితే నీవు తగ్గించుకొని దేవుని ఎప్పుడు ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమ నీ హృదయంలో దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో, నేను ఎలా నీ జీవితాన్ని కాపాడాడో, ఎలా నిన్ను ఏ యొక్క శ్రమలకి మరి వాడికి పడకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడి ప్రేమను జ్ఞాపకం చేసుకొని దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఎంతగా దేవుని ప్రేమించాలని ఒకసారి ఆలోచిస్తే తప్పకుండా నువ్వు దేవుని ప్రేమించుతావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.